శ్రీమాత్రే నమః. పండగ మొదటి పండగ, తొలి పండగ ఉగాది పండగ వస్తుంది. పండగ అనగానే మనకి తెలుగు పండగ, ఉగాది పండగ అనగానే ఈ పండుగలో చాలా ముఖ్యంగా ప్రతి ఒక్కరం కూడా పంచాంగ శ్రవణం అయితే వింటాం. ఈ పంచాంగ శ్రవణం విన్నప్పుడు అందరికి కూడా ఒక అనుమానం. ఎందుకంటే ఎవరి పంచాంగ శ్రవణంలో ఒక్కొక్క రాశికి మనం కందాయ బలాలు అంటుంటాం. ఏంటంటే ఎవరికి ఎంత రాజ్యపూజ్యం ఉంది, ఎంత అవమానం ఉంది, ఆదాయం ఎంత, వ్యయం ఎంత, ఇవన్నీ మనం చూసుకుంటాం. ఇక్కడ నుండి మొదలవుతుంది అసలు కథ. ఆదాయము ఒక 5, వ్యయం 10 ఉందనుకో, ఇక అందరికి ఆలోచన ఇంత తక్కువ ఆదాయం వచ్చి ఎక్కువ ఖర్చు అయితే ఎట్లా బతుకుతాం, ఈ సంవత్సరం నాకు బాగాలేదు, ఇక అంతే నిరాశ నిస్పృహ, ఇంకా ఏమీ చేయలేం, ఏం చేసినా నాకు కలిసి రాదు, ఏమున్నా కూడా నాకు ఉండదు అని. నిజానికి ఇలా ఉన్నట్టయితే ఎందుకు చెప్తారు? మన శాస్త్రంలో, మన పండగలో, మన సంస్కృతిలో ప్రతిదీ కూడా మనకు ఒక యోజనకారిగా ఉండేటువంటిదే ఉంటుంది. పంచాంగం అంటే ఏంటి? తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలు, ఈ 5 ఉన్నటువంటిది పంచాంగం. ఇందులో ఏ తిథి మంచిది, ఏ వారం మంచిది, ఏ యోగం మంచిది, ఏ కరణం మంచిది అని మనం చూసుకుని ఏ పని చేయాలన్నా మొదలు పెట్టాల్సినటువంటిది. అలా ఒక్కటే కాదు. మరి ఈ సంవత్సరం ఈ ఆదాయ వ్యయాలు ఇలా ఉన్నాయి, రాజపూజ్యం అవమానం ఇలా ఉంది అంటే దాని అర్థం ఏంటంటే మనం ఆర్థిక ప్రణాళికను ముందే వేసుకోవాలి అని. అయ్యా మీకు వచ్చే రోజులలో ఇంత ఖర్చు ఉంది, ఇంత ఆదాయం ఉంది, కాబట్టి తక్కువ ఆదాయం ఉండి ఎక్కువ ఖర్చు ఉంది అంటే చాలా కష్టం. కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టుకోకుండా ఏ అవసరం అయితే తప్పనిసరో ఆ అవసరానికి మాత్రమే డబ్బుని ఖర్చు పెడుతూ మిగతావి ఆదాయం చేస్తూ ఈ ఆదాయాన్ని అవసరమైన ఖర్చుకు వినియోగించుకోండి అని చెప్తున్నటువంటి ఒక చక్కటి ప్రణాళిక. ఈ ప్రణాళికను ముందు వేసుకోవడం కోసమే తొలి పండుగ రోజు మనం ఈ కష్టాలు ఇవన్నీ చూస్తుంటాం. ఎందుకంటే ఇది ఒకటే కాదు, గ్రహాల యొక్క స్థితిగతుల నుండి ఏ గ్రహం ఈ సంవత్సరానికి రాజు, ఏ గ్రహం మంత్రి, ఏ గ్రహము మనకు ఒక్కొక్క దానికి అధిపతి అవుతున్నాడు అని తెలుసుకుంటాం. దీనివల్ల ఏంటంటే వర్షాలు ఎలా పడతాయి, పంటలు ఏ పంటలు బాగా పండుతాయి, ఏ పంటలు పండవు, ఇవన్నీ తెలుస్తాయి. దీన్ని బట్టి మనం ఏ వస్తువుని ఎంతగా నిలువ పెట్టుకోవాలి, ఏ వస్తువుని కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి. వర్షాలు తక్కువగా ఉంటాయి కాబట్టి మరి ఏ రకమైనటువంటి మనం పొదుపు చేసుకోవాలి ఏంటి అన్నది ముందు జాగ్రత్తగా. వర్షాలతో మాకేం పని అండి, డబ్బులు పడేస్తే కొనుక్కుంటాం కదా అని అనొచ్చు. కానీ ఇది వ్యవసాయక దేశం. మనం ఏ డబ్బులు పడేసినా ఏది పడేసినా కొనుక్కోవాల్సింది మరి ఆహారమే కదా. ఈ ఆహారం పండాలంటే వ్యవసాయక దేశంలో వర్షాలు పండితేనే వ్యవసాయం బాగుంటుంది. వ్యవసాయం బాగుంటేనే చేతికి ఉన్నటువంటి 4 వేళ్ళు నోట్లోకి వెళ్తాయి. కాబట్టి మనకి ఇవన్నీ ముందు ప్రణాళికగా ఉంటాయి. అయితే ఇక్కడ నాకు ఇంత తక్కువ ఆదాయం ఉంది, ఎక్కువ ఖర్చు ఉంది, లేకపోతే నేను మరి రాజ్యపూజం తక్కువ ఉంది, ఓహో అని నన్ను గౌరవించే వాళ్ళు, పొగిడే వాళ్ళు తక్కువ ఉన్నారు, అందరూ నన్ను దూషించే వాళ్ళు ఉన్నారు అని మనకు అనిపించవచ్చు. కానీ నిజానికి అది కాదు. మీరు ఎవరితో మాట్లాడినా కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని, నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. లేదు అంటే వాళ్ళు తిరగబడి మాట్లాడారంటే చిన్నాడో పెద్దోడో తెలియదు, కానీ వాళ్ళు అలా మాట్లాడినప్పుడు ఆ అవమానంతో తల వంచుకు లేకుండా ఉండాలి. ఈ తల వంచుకుని తలవంపు కార్యక్రమాల కంటే కూడా మాట్లాడేటప్పుడే వాళ్ళు చిన్నవాళ్ళని, పిన్నవాళ్ళని ఎవరైనా సరే జాగ్రత్తగా మాట్లాడంటే బాగుంటుంది. మీ నోరును మీరు అదుపులో పెట్టుకోండి అని చెప్తుంది. అలాంటప్పుడు ఇక అవమానం ఎక్కడ ఉంటుంది? అస్సలు అవమానమే ఉండదు. అంటే మనకు పరిస్థితులు ఇలా ఉన్నాయి, గ్రహరీత్యా ఇలా ఉంది. కాబట్టి మీరు మీ జాగ్రత్తలో ఉన్నట్టయితే ఈ అవమానాలు మీ చెంతకి రావు, మీరు జాగ్రత్తలో ఉన్నట్టయితే ఈ ఖర్చులు మీ దగ్గరికి రావు అని చెప్తుంది. కాబట్టి పంచాంగ శ్రవణం వినడము అంటే ఏదో మనకు తప్పనిసరి కాబట్టి పండుగ రోజు ఏదో పంచాంగాన్ని కొనుక్కొచ్చాం ఒకటి, లేదు అంటే అది కూడా చాలామంది చేయట్లేదు అన్నది ఒక మాట నేను ఈ మధ్య కాలంలో విన్నాను. నిజానికి అలాంటి వారు కూడా ఉన్నారని నేను ఆశ్చర్యపడ్డాను. నిజానికి ఒకవేళ అలా ఉంటే అలా చేయగలమా, రేపు వచ్చేటువంటి పండుగకి ఒక పంచాంగాన్ని కొనుక్కురండి, చక్కగా గంధం పెట్టి ఓంకారం రాసి పంచాంగాన్ని పూజలో పెట్టండి. అప్పుడప్పుడు కనీసం తిథివార నక్షత్రాలు అవసరం ఉన్నప్పుడైనా చూస్తూ ఉండండి. మన పేరు ఊరు తెలుసుకునేటప్పుడైనా, ఎప్పుడైనా ప్రయాణాలు చేసేటప్పుడైనా అష్టనామాలు లేకుండా ఉండాలని, కనీసం అష్టం రోజు పని ఏది మొదలు పెట్టకూడదని, ఇలాంటివి చూస్తూ ఉండడానికి కూడా పంచాంగాన్ని చూడడం అలవాటు చేసుకోండి. పంచాంగం ప్రతి హిందూ ఇంట్లో తప్పనిసరిగా ఉండాలి. పంచాంగాన్ని పూజ చేయడమే కాదు, ప్రతి సంవత్సరం మనం చూసుకునేటువంటి ఈ ఆదాయ వ్యయాలు,
అవమానము, రాజ్యపూజ్యం ఇది తప్పనిసరిగా చూసుకుంటే మనం ఎలా ఉండాలి ఇప్పుడు ఈ రాబోయే కాలంలో, ఈ సంవత్సర కాలం అంతా కూడా మనం ఎవరితో ఎలా ఉండాలి. ఎందుకంటే ఇదంతా మన మనసును మనము మన చేతుల్లో పెట్టుకున్నట్టయితే నవ్వుతూ మాట్లాడడం, అందరినీ పలకరించడం, ఎవరితో గొడవ పడకపోవడం, ఏదైనా అవసరం ఉంటేనే ఖర్చు పెట్టుకొని అనవసరం ఖర్చులు ఇప్పుడు తగ్గించుకున్నామంటే అది ఏ సంవత్సరమైనా, కేవలం విశ్వావసే కాదు ఏ సంవత్సరమైనా హాయిగా ఆనందంగా ఉండొచ్చు. అందరికీ మరొకసారి విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. అందరం కూడా ఖర్చులకు భయపడడం కాదు, వాటిని అదుపులో పెట్టుకోవడం అనేటువంటి ప్రయత్నం చేద్దాం. అవమానాలకు భయపడడం కాదు, అవమానాలు రాకుండా అందరితో నవ్వుతూ మాట్లాడదాం, ప్రేమగా మాట్లాడదాం, కలిసి ఉందాం, కలిసి నడుద్దాం. నమస్తే.